ఏం చేస్తున్నాను, నెట్ కట్ చేస్తాను. యాక్చువల్లీ ఇలా నెట్ డిజైన్ వేయడానికి కాస్ట్ ఎక్కువ ఎందుకు అని అంటే, ఫస్ట్ ఫ్రేమ్ పెట్టుకోవాలి, దానిపైన నెట్ పెట్టుకోవాలి, నెక్స్ట్ క్లాత్ పెట్టుకోవాలి. క్లాత్ పెట్టుకున్న తర్వాత ఇట్లా అవుటింగ్ వేసుకోవాలి. ఈ అవుటింగ్ వేసుకున్న తర్వాత ఇలా కష్టంగా నెట్ కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత కష్టం. మీకు చూపిస్తాను, లోపల నెట్ ఉంది చూడు, అదిగోండి చూడండి. అదేంది ఫ్రేమ్ జరిపినాయేం కదా, ఎంత కష్టంగా నెట్ కట్ చేయాలంటే ఫినిషింగ్ నీట్గా రావాలి. ఫస్ట్ ఎంత నీట్ ఫినిషింగ్ రావాలి. మెయిన్ నెట్ కట్ అవ్వద్దు దాంతో, అది కింద అసలే నెట్ చాలా పల్చగా ఉంటుంది అన్నమాట. ఎత్తు వస్తుంది ఫ్రెండ్స్ మా మిషన్. ఏం చేయాలి చెప్పండి. ఎర్త్ వైర్ పెట్టలేదు, ఎర్త్ వైర్ పెట్టకుండా ఎర్త్ రాకుండా ఏదైనా సలహాలు ఉంటే ఇవ్వండి మా మిషన్. అది పెట్టలేదని నేను చెప్పేది. నీ చెయ్యే కనిపిస్తుంది యాక్చువల్లీ, కటింగ్ అనిపించదు. యాక్చువల్లీ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఇంత నీట్ ఫినిషింగ్ ఉంది చూడండి. దీనికోసం, ఇంత నీట్ ఫినిషింగ్ కోసం మేము ఇంతలా కష్టపడతాం అన్నమాట. బికాజ్ ఆఫ్ అవర్ హ్యాపీ కస్టమర్స్. కస్టమర్ దేవుళ్ళే మా ప్రాణం, అందుకని మేము ఎంతైనా కష్టపడతాం. ఏంది మీరు గొడవ, పండగ అది పండగ మాకు ఈరోజు. అయినా కానీ మేము మీకోసం ఇంత కష్టపడతాం తెలుసా. ఇస్తాము అందరూ తిరణాలకు పోతే మేము మాత్రం షాప్లో తిరణాలు చేసుకుంటాము. మా తిరణాలు ఇదిగో ఇక్కడ, ఇక అమ్ములు ఇక్కడేమో కుచ్చులకి రెడీ చేస్తుంది, కుచ్చులు వేయాలి. వీళ్ళు మా బ్యాచ్, వీళ్ళంతా మా బ్యాచ్ అనమాట. మా బ్యాచ్ పిల్లలు వాళ్ళంతా ఆడుకుంటున్నారు. పాపం అందరూ పిల్లలు సరదాగా అలా తిరణాలకు పోతే మేము పిల్లల్ని సెల్లులు ఇచ్చి లోపల వేసి మేము వర్క్ చేసుకుంటున్నాం అనమాట. మేము నైట్ వెళ్తాం, మేము నైట్ తిరణాలకి ట్రాక్టర్లో పోతాం. అయ్యి ఒక వీడియో పెడతా చూడండి, మామూలుగా ఉండదు అనమాట, మనతో అట్లుంటుంది. అయిపోయింది నెట్ కట్ చేయడం. ఓకే, ఇలా కట్ చేస్తామన్నమాట, ఇలా వస్తుంది అనమాట. థ్యాంక్ యూ, అయిపోయింది.